వెంటనే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు భారీ ముడుపులు చెల్లించిన ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు భారీ ముడుపులు ముట్టించిన ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు భారీ ముడుపులు ముట్టించిన ఆదానిని వెంటనే దేశ ఆర్థిక నేరస్తులైనటువంటి ఆదాని పట్ల దేశ ప్రధాని తక్షణమే స్పందించాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశంలోనే అత్యంత కుబేరుడైనటువంటి ఆదాని సంస్థకు అధినేత అయినటువంటి ఆదాని విద్యుత్ ఒప్పందాలలో చేసుకునేందుకు భారీ ముడుపులు ముట్టించారనేటువంటి ఆ ఆరోపణలతో పాటు ఆ ఒప్పందాల కోసం పై స్థాయి అధికారులకు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్ని కూడా బట్టబయలు కావడం అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఆదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత బహిర్గతంగా ఆదాని చేసినటువంటి ఈ అవినీతి ఆరోపణలు ఎంత బహిర్గతంగా వచ్చినప్పుడు కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఆదానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పటి వరకు ఈ ఆర్థిక నేరస్తుడిగా ఆదాని పైన, అదేవిధంగా ఈ ఆదానిపై వచ్చినటువంటి ఆరోపణల పైన మాట్లాడకపోవడం, స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా దేశ ప్రధాని ఈ ఆర్థిక నేరస్తుడైనటువంటి ఆదాని చేసినటువంటి అవినీతి ఆరోపణల పైన అదే రకంగా ఈ ఆదానిపై సమగ్ర విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాని సంస్థతో ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలనే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఆదాని సంస్థతో కలిసి అవే ఒప్పందాలను కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆదాని ఎదుర్కొన్నటువంటి ఈ అవినీతి ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆదాని సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆదానిని అరెస్ట్ చేసేంత వరకు సిపిఎం మధ్యలో రానున్న రోజుల్లో మరింత ఉచితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం.